హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఒకే కంటైనర్లోనే కొన్ని రకాల మొక్కల్ని ఒక 10-15 రకాల మొక్కల్ని ఎలా పెంచాలో అదే కంటైనర్ గార్డెన్ అంటారు కదా, అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. అసలు ఈ కంటైనర్ గార్డెనింగ్లోనే మనం చిన్న కుండీలు కూడా మన కాన్సెప్ట్ ఏంటి, అసలు మనం ఇంటి బయట పెంచుకుందాం అనుకుంటున్నామా లేదా ఇంట్లో లోపల పెట్టుకుందామా అనే దాని మీద కొంచెం అవగాహన ఉండాలండి. మనం బయట పెట్టుకుని అయితే మనం కొంచెం పెద్ద కంటైనర్లు చూస్ చేసుకోవాలి. మనకి కంటైనర్లు వచ్చేసి ఇలాంటి పెద్ద కంటైనర్లు మనకి అవుట్డోర్కి కింద పనిచేస్తాయి. ఇటువంటి పెద్ద కంటైనర్లు, ఈ కుండీలు పెద్ద కుండీలు మనకి అవుట్డోర్కి బయట పనిచేస్తాయండి. లేదు ఇంటి లోపల పెట్టుకోవాలనుకుంటే మనకి కొంచెం సైజు తక్కువ ఉండి మనకి కొంచెం వేరే ఉంటాయండి. అవి మనం వీడియోలో చూపిస్తాను. అవి అటువంటి కుండీలు మనకి ఇంటి లోపల పెంచుకోవడానికి పనికి వస్తాయి. మనం ఏంటంటే కంటైనర్ గార్డెనింగ్ చేస్తాం కాబట్టి మనకి కొంచెం పెద్దగా ఉండాలండి. కుండీ కూడా మనకి సైజు కూడా పెద్దగా ఉండాలి. ఇటువంటి కంటైనర్ గార్డెనింగ్కి చేసే ముందండి మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. మీరు మస్ట్ అండ్ షుడ్గా 3 విషయాలు కొంచెం మీరు అవగాహన చేసుకోవాలి. మీరు కొంచెం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ విషయం ఏంటంటే, మీరు కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు మొత్తం ఇందులో కంటైనర్లో పెట్టే మొక్కలన్నీ ఒకే కోవకు చెందినవి ఉండాలండి. అంటే అవి వాటర్ ఎక్కువ అయినా పర్లేదు అనేటట్టు ఉండేటట్టు అయితే మనం చేసుకోవాలి. లేదు కొన్నిటికి వాటర్ తక్కువగా ఉండాలి. ఇప్పుడు క్యాక్టస్ గట్రా ఉంటాయి, మనకి సక్లెట్స్ కానీ క్యాక్టస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి ఏమంటే మనం ఎక్కువ వాటర్ వేసేస్తే కుళ్ళిపోవడం జరుగుతుంటాయి. మనం అటువంటి కాకుండా మళ్ళీ మధ్యలో అటువంటి పెట్టకూడదండి. మనం ఒకటి పెట్టామంటే ఇంకా అది అవుట్డోర్ కింద పెట్టామంటే అవుట్డోర్ ప్లాంట్స్ ఓన్లీ పెట్టుకోవాలి మనం. లేదు కొన్ని ఇండోర్స్ కూడా కలిపేసామంటే మనకి చనిపోవడం జరుగుతుంటుంది. మీరు ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు గమనించుకోవాలి. ప్లాంట్స్ అన్నీ ఒకే కోవకి చెందాలండి. అవుట్డోర్ అయితే అవుట్డోర్, ఇండోర్ అయితే ఇండోర్. మనం ఏదైతే ముందు డిసైడ్ అవుతాం, మనం బయట పెట్టుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మనకు అవుట్డోర్ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఇంచుమించు మీరు ఎన్ని రకాలు పెట్టుకోవచ్చు అన్న అంటే మన ఇష్టం అండి. మ్యాక్సిమం మనం థ్రిల్లర్స్ కింద మనం 2-3 పెట్టుకోవచ్చు. థ్రిల్లర్స్ కింద అంటే హైలైట్ ఉంటుంది కదా, మనకి మెయిన్ హైలైట్స్ ఏంటంటే మనకి ఒక 2-3 పెట్టుకోవచ్చు. మిగతా అన్నీ వచ్చేసి మనం ఇంకా వాటికి సైడ్ మనకి సపోర్ట్ కింద అనమాట, పిల్లర్స్ అంటారు కదా, వాటి కింద సైడ్ సపోర్ట్ కింద చేసుకోవచ్చు. మిగతావే మెయిన్ మనం పెట్టుకునేటప్పుడు కొంచెం గ్యాప్ లేకుండా మనం రకరకాల మొక్కలు పెట్టుకుంటే మనకి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుందండి. మీకు ఈ వీడియోలో నేను ఇందులోనే ఒక కుండీలోనే మీకు చూపిస్తాను. ఇది మనకి పెద్దదైపోద్ది, మరీ పెద్దది అవసరం లేదు, మీకు సరిపోద్దా. ఇటువంటి కుండీలోనే మీరు పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. మీకు ఈ కుండీ నాటి మీకు చూపిస్తాను. మిగతా 2 పాయింట్స్ మనం మొక్కలు పెడుతూ మాట్లాడుకోవచ్చండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్ ఇట్. అండ్ మొదటి పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అన్ని మొక్కలన్నీ మీరు ఒకే కోవకి చెందాలి. మరి ఇంకోటి విషయం ఏంటంటే, ఇంకో పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ మొక్కలన్నీ పెరిగే అన్నివి ఒకే సైజు కింద అన్నీ అయిపోయేటట్టు ఉండే మొక్కలు తీసుకోకూడదండి. మీరు ఎప్పుడైతే కంటైనర్ గార్డెన్లో చేద్దాం అనుకుంటున్నారో ఆ మొక్కలన్నీ కలిపి ఒకే సైజు కింద ఎదగకూడదండి. ఒక్కొక్కటి దాని సైజుకు మించి ఇంకా అది ఉండేటట్టు అన్ని వేరు సైజుల్లో ఉండేటట్టు ఆ మొక్కలు మీరు ఎంచుకొని తీసుకోండి. మనం మొక్కను నాటుదామండి. ఇప్పుడు మొక్కలు అన్నీ కలిపి ఇందులో ఈ కంటైనర్లో నాటుదాం. మొదటి పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెండో పాయింట్ వచ్చేసి మీరు ఒకే కలర్ మొక్కలు కాకుండా మీరు డిఫరెంట్ టైప్స్ మొక్కలు తీసుకుంటే మీకు చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. ఒకే కలర్లో ఉంటే మొత్తం అంతా గ్రీనరీగా మొత్తం కొంచెం ఆకర్షించదు అనమాట. కొంచెం మీరు లుక్ కావాలనుకుంటే వేరు డిఫరెంట్ కలర్స్ని తీసుకొని మీరు ఒకే దాంట్లో ప్లేస్ చేస్తే మీకు కొంచెం బాగుంటుంది అనమాట. చూడడానికి కూడా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది మీకు కుండీ. పెంకులు పెట్టడం మర్చిపోకండి కుండీ కింద. ఇలాంటి చిన్న పెంకులు మొక్కలు తీసుకొని కింద పెట్టాలి. ఇక్కడ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కిందకి సాయిల్ రాకుండా ఉంటుంది. చూపిస్తాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు సగం సాయిల్తో నింపేసుకోవాలండి. మొత్తం అంతా కంటైనర్ సగం వరకు మీరు ఫిల్ చేసుకోండి మట్టితోని. ఇక్కడ వరకు సగం వరకు మనం కంటైనర్ సగం వరకు ఫిల్ చేసేసుకుంటే బెస్ట్.
ఇలా హాఫ్ వరకు మనం కంటైనర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచి రావాలండి. మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు ఒక సైడ్ నుంచి వస్తే బెస్ట్. ఇవి అంటున్నాను. ఓకే, ఇవన్నీ ఇలా చేసాం కదా. ఇప్పుడు ఇవన్నిటిని మనం సెట్ చేసుకోవాలండి. కొంచెం మట్టి తీసేయండి. ఇలాంటి మట్టి కొంచెం ఈ మట్టి మనం తీసేయాలి. కొద్దిగా తీసేయండి బ్యాగ్లోది. ఓకే, ఒకవైపే పెట్టుకోవాలండి మనం అన్నీని. ఓకే, ఫిక్స్ చేస్తున్నాను. ఓకే, వేద్దామండి. వేడదాం. ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు మనం సెట్ చేసుకుందామండి. అసలు ఏ మొక్కని ఏ విధంగా వేద్దామని సెట్ చేసుకుందాం. ఇప్పుడు చాలా వరకు మొక్కలు పెట్టేసాం. ఇప్పుడు సెట్ చేసుకుని లాస్ట్ ఫైనల్ లుక్ మీకు చెప్తాను ఎలా ఉంటుందని. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఏంటంటే మనం పెడదాం. సేమ్ ఈ టైప్ కూడా అంతే. అలా చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి మొక్కల్ని. దీన్ని హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా మొక్కలన్నిటిని సెట్ చేసుకున్న తర్వాత వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ మన చేతులతో మట్టి ఎక్కడ గ్యాప్ లేకుండా నింపేయాలండి. ఇలా మన చేతులతో మట్టి వేస్తూ మెత్తగా నొక్కాలండి. మెత్తగా నొక్కుతూ మొత్తం గ్యాప్స్ లేకుండా మొత్తం అంతా ఫిల్ చేసేయాలండి. మనకు ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను ఈ వర్డ్స్తో కవర్ చేద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మన ఛానల్ లోగో మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను
ఫర్దర్గా చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.